రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగ కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధిలో పరిపాలనలో అనుభవం మెండుగా ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు లక్షలాది రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. 50 కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చాయని, అందులో కొన్ని ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. దావోస్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సమ్మిట్ మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు హాజరవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా దావోస్లో పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు రావడం కోసం వారు ఎంతో ఆ యొక్క సమ్మిట్లో వారి కృషి ఫలించి ఈనాడు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ, ఇది కూడా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఉనికే కనపడలేదు. ఈనాడు దావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ దావోస్లో తన యొక్క శైలిలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించడం జరిగిందనేది ఆనందంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే కాకుండా దావోస్లో 6 డిగ్రీల చలిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు పడినటువంటి కృషి 6 పైన తిరుగుతూ అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రగతి కోసం పాటుపడటం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతుల గంగా భవానీ శ్రీనివాస్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ఆయన సేవల ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారు. రైతన్నల కోసం ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంతకు వస్తున్న వారికి 30 వారాలు డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కల్పించడంతో పాటు రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు రచ్చబండ్ల దగ్గర జనాలు కూర్చోవడానికి కుర్చీలు, బల్లలు వంటి సదుపాయాలను కూడా సాయిప్రియ సేవా సమితి ఏర్పాటు చేస్తోందని ఆయన వివరించారు. అలాగే అవార్డులు ప్రకటించాలని ఆయన అభిమానులు, ముఖ్య అనుచరులు మేకల కృష్ణ, దాసరి శ్రీనివాస్, అల్లం కిషోర్, అర్జున్ కుమార్ తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. అనేది అస్సలు లేదు. ఇంచుమించు మన బాడీ లెవెల్కి వాటర్ రోడ్డు మీద పారుతోంది. మేము ఎడ్ల బండి కట్టుకుని చాలా కష్టతరంగా ఈ కాలంలోకి ఫుడ్ తీసుకురావడం జరిగింది. ఈ జన సైనికులు అందరూ కలిసి ఈరోజు ఈ కాలనీలోకి ఫుడ్ వండించి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గృహాల్లో నివాసం ఉంటున్నారో వారందరికీ ఇవ్వడానికి ఈ రాత్రికి భోజన ఏర్పాట్లు చేసి మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇది చాలా కష్టతరంగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి ఈ కాలనీలోకి వచ్చినటువంటి ఏ ఒక్క నివాస గృహంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి లేకుండా ఇలా జల దిగ్బంధంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కానీ, తినడానికి ఫుడ్ కానీ ఈ గవర్నమెంట్, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అసలు ఏర్పాటు చేయడమే జరగలేదు. ఇక్కడ ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజులు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిందని పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ పేర్కొన్నారు. సోమవారం నాడు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు సన్ రైజ్ ఏపీగా చంద్రబాబు నాయుడు మారుస్తున్నారని ఎంజీఆర్ పేర్కొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. భారతదేశం వెళ్ళిన ప్రతి ముఖ్యమంత్రులందరికీ నాయకత్వం వహించి ఈరోజు దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చారు. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి. అది 2014-2019 మధ్యలో నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 11.5 lakhs క్రోర్స్ ఆ రోజు ఇక్కడ తెచ్చే పరిశ్రమలు నెలకొల్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ 11 లక్షల కోట్ల పైన ఈ డబ్బులు జే ట్యాక్స్ అని పేరుతో వీళ్ళందరినీ ఏంటి పరిశ్రమలు కానీ, ఐటీ రంగాన్ని కానీ తిరిగి వీళ్ళకి అల్లబెట్టి వీళ్ళందరినీ బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి చేసి గత 2019-2024 మధ్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో బ్రాండ్ ఏపీగా మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు,
ఆంధ్రప్రదేశాన్ని అంధకారంలో తోశారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రాత్రాపగులు కష్టపడి దావోసులో -60 డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు కానేమి, లోకేష్ గారు ఏమని ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి, పెట్టుబడులు ఒకటి అని చెప్పి వాళ్ళు కష్టపడిన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. Please like, share, subscribe our channel.